మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం దావీదు రచించినటువంటి దైవ ధ్యానం ఇది. ఎదోమీయుడైనటువంటి దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలకి ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించినటువంటి దైవ ధ్యానం. ఈ అంశాలన్నీ సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మనకు కనబడతాయి. సౌలు యుద్ధ నుండి దావీదు పారిపోయి నోబులో ఉన్నటువంటి యాజకుడైన అహీమెలకు దగ్గరికి వస్తాడు. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి ఒంటరిగా వచ్చేవేమని దావీదుని అడుగుతాడు. దావీదు ప్రస్తుత పరిస్థితి నుంచి తప్పించుకునే దానికి రాజు తనను ఒక రహస్యమైన పని మీద పంపాడని చెప్పి తినేదానికి అతని దగ్గర మరి ఏ ఆహారం లేక యాజకులు మాత్రమే తప్ప మరెవరు తినకూడని రొట్టెలను దావీదు తనతో కూడా ఉన్నవారు తిని ఆ తర్వాత తనకు కలిగినటువంటి తొందరలో తన ఆయుధం మీద తెచ్చుకోలేదని ఈ యాజకుడిని అడిగి అక్కడ దావీదు గొల్యాతును చంపినటువంటి ఖడ్గం ఒకటి ఉండగా ఆ ఖడ్గాన్ని దావీదు పిచ్చుకున్నాడు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు ఆ యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అతని పేరే దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్దవాడు. ఈ అంశాలన్నీ తీసుకెళ్ళి అతడు సౌలుకు అందించాడు దావీదుకు వ్యతిరేకంగా. దావీదు సౌలుకు భయపడి అక్కడి నుండి పారిపోయి రాజు అయినటువంటి ఆకీషు వద్దకు చేరాడు. అయితే ఎంత గొప్ప నష్టం ఇక్కడ సౌలు చేశాడో మీరు చూడండి. 22వ అధ్యాయంలో సౌలు దావీదును తరుముతూ వచ్చాడు. 6 నుంచి 20 వచనాలు మీరు గమనించగలిగితే అహీమెలకు దావీదు పక్షాన యెహోవా వద్ద విచారణ చేసి అతనికి ఆహారం ఇచ్చాడని, ఫిలిష్తీయుని అయిన గొల్యాతును చంపిన ఖడ్గమును కూడా దావీదుకి ఇచ్చాడని, నా మీదికి లేచి నా కొరకు పొంచి ఉన్నటువంటి శత్రువుతో ఎలా నువ్వు చేయగలిపావని సౌలు అడుగుతున్నాడు యాజకుడిని. సౌలు చెబుతున్న మాటలో సత్యం ఉందంటారా? ఓ వైపున అహీమెలకు అంటున్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? కనుక ఈ నేరం నా మీద నా తండ్రి ఇంటి మీద నువ్వు మోపొద్దు. ఈ సంగతి గురించి తక్కిన విషయాలు ఏవి నాకు తెలియదు. ఐఎమ్ టోటల్లీ ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు. ఆగ్రహించినటువంటి సౌలు యాజకులను చంపేదానికి పనివారికి ఆజ్ఞాపించాడు. అయితే సౌలు సేవకులు యాజకులను చంపేదానికి మనసు రాక వారెవరూ కూడా పని చేయలేదు. ఈ దుష్టుడైనటువంటి దోయేగు ఉన్నాడే యాజకుల మీద పడి వారింటి వారిలో 85 మందిని చంపేశాడు. అంత మాత్రం కాకుండా వారు నివసిస్తున్నటువంటి పట్టణం అంతటిని నాశనం చేశాడు సౌలు. ఇలాగే మోసం చేసేవారు, కుట్రలు చేసేవారు, కపటమైనటువంటి ఆ మాటలు కలిగిన వారు ఎక్కడో ఉండరు. దావీదు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడి వారిని నలగొట్టునని. ఈ అధ్యాయంలో 6-7 వచనాల్లో దావీదు అంటున్నాడు, ఈ దోయేగు అనువాడు సౌలు దావీదుకు కీడు చేస్తున్నాడన్న సంగతి ఎరిగి ఉండి కూడా యథార్థహతుడైనటువంటి దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. చూడండి, కారణం వాడు దేవుని యందు భయభక్తులు గలవాడు కాదు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఒక అద్భుతకరమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 52వ కీర్తన 8వ వాక్యం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. ఎందుకని దావీదు తన జీవితాన్ని ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు? వాస్తవంగా దేవుని మందిరంలో ఒలీవ చెట్టు నాటబడి ఉంటుందా? ఒలీవ చెట్టుతో తన జీవితాన్ని పోల్చుకోవడానికి గల కారణం ఏంటంటే, పలుమార్లు దేవుడే ఇజ్రాయేలు జనాంగాన్ని ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16 వచనాల్లో పై కింది వచనాలు నెగిటివ్ యాంగిల్లో మాట్లాడబడుతున్నా అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టాడు అని రాయబడింది. ఇక అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయంలో అన్ని జనుల మనకు కలిగినటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ అడవి ఒలీవ చెట్ల కొమ్మలమైన మనము అంటూ ఇజ్రాయేలును సారవంతమైన శ్రేష్టమైన ఒలీవ చెట్టుతో పోలుస్తాడు. ఈ ఒలీవ చెట్టు లోతుగా వేరుపారుతుంది, దీర్ఘాయుష్ను కలిగి ఉంటుంది. నమ్మకత్వానికి, ఆశీర్వాదానికి, ప్రతిఫలించేదానికి అనేక ఆధ్యాత్మికమైనటువంటి పోలికలను కలిగి ఉంది ఈ ఒలీవ చెట్టు. అటు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలోనూ, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలోనూ మనకు కనబడుతుంది. సౌందర్యం కలిగి, సువాసన కలిగి, దీర్ఘకాలం బ్రతుకుతూ ఉన్న ఈ అనుభవాలన్నిటికీ కారణం దావీదు చెబుతున్న మాట దేవుని సన్నిధిలో నాటబడటం. అయితే పాట వింటున్నటువంటి దేవుని ప్రజలకు ఇటువంటి అవకాశం లేదా అంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు చక్కగా వివరిస్తున్నాడు. 17వ అధ్యాయంలో
7-8 వచనాలు గమనించండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నేనైతే దేవుని మందిరాన్ని ఆశ్రయంగా చేసుకొని దేవుని మందిరంలో నాటబడ్డాను, స్థిరంగా ఉన్నాను, పచ్చని ఒలీవ మొక్క వలె అని దావీదు అంటున్నాడే. దేవుడు ఇర్మీయా ద్వారా ప్రజలతో అదే మాట్లాడుతున్నాడు. నరులను ఆశ్రయించకుండా, శరీరులను తమకు ఆధారంగా మలుచుకోకుండా యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నీటి కాలువ దగ్గర నాటబడిన చెట్టులాగా వాడు పచ్చగా పుష్టిగా ఉంటాడు. అంత మాత్రం కాదు, వేసవి కాలంలో ఎండ తగిలినను అది చింతనొందదు, కాపమానదు. అయితే దావీదు ఈ అధ్యాయంలో 52వ కీర్తన ప్రారంభపు వచనాల్లో దేవుని కృపను జ్ఞాపం చేస్తున్నాడు. ముగింపు వచనాల్లో దేవుని కృపను జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని కృప నిత్యముండును, నేనైతే దేవుని కృప యందు నమ్మకించి ఉన్నాను. దావీదు 59వ కీర్తన మొదటి 2 వచనాలు చెప్పినట్లుగా, అలాగే దేవుడైన యెహోవా ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం చివరి వచనంలో వాగ్దానం చేసినట్టుగా దుష్టుల చేతిలో నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను ఆయన విమోచిస్తాడు. ఆయన కృపయందు మాత్రం విశ్వాసం ఉంచండి, ఆయన సన్నిధిలో కనిపెట్టండి. నీతిమంతులు చూసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా తన భక్తులపైన ఆయన దృష్టి నిలిపి దుష్టులను నిశ్చయంగా శిక్షించునుగాక. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.